ఆయన కుమారుడు ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితము శరీరముతో భూమి మీదకి వచ్చాడు. అంతకుముందు శరీరం లేదు అని అర్థం. అంతకుముందు శరీరం లేదు. ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1:1 ఏమన్నాడు? ఇన్ ద బిగినింగ్ చదవండి. యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యముండెను. అబ్రాకదబ్రాలు కాదు, చదవండి గట్టిగా. యోహాను సువార్త 1:1 హల్లెలూయా. ఆది యందు ఎవరున్నారు? వాక్యం అంటే ఎవరు? ఉన్నవాడు. వాక్యం అంటే ఎవరు? వాక్యము అంటే శబ్దము. శబ్దం. వాక్యం అంటే శబ్దమై ఉన్న దేవుడు ఆయన. అందుకే గుళ్ళు గోపురాల కాడ ఉదయాన్నే మీకు ఓంకార శబ్దం వినపడతా ఉంటుంది. ఏమని? కాదు, ఓ అనండి. పక్కన వాళ్ళ బైకే కాకుండా దండం పెట్ట. మళ్ళీ నైట్ ఇంటికి పోయేటప్పుడు వాళ్ళు ఇంకా అదే గుర్తొస్తుంది వాళ్ళకి. ఓ అనండి. హల్లెలూయా. ఓంకార స్వరూపుడు ఆయన. దేవునికి స్తోత్ర. ఆయన శబ్దమై ఉన్నవాడు. ఆయనకు శరీరము లేదు. ఆయన వాక్కు లాంటి వాడు. అందుకే ఆ వాక్కు అయిన దేవుడు మానవులు పాపములోనే పుట్టి పాపములోనే పెరుగుతూ పాపములోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని మానవుల పాప పరిహారార్థ బలిగా రక్షణ కోసము 2025 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి తండ్రి కుమారునిగా, వాక్యమైన తండ్రి కుమారునిగా శరీరమును ధరించుకొని ఈ భూమి మీదికి వచ్చారు.